ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా మళ్ళా ఒక పదము వినబడుతుంది. మళ్ళీ కొంతమంది ఏందనంటే తెలంగాణకు ఏదో అన్యాయం జరుగుతుంది. ఇంకా ఏందనంటే ఆంధ్ర నుంచి ఏంటిది అనంటే పెద్ద మొత్తంలో దాడి జరగబోతుంది. మనం ఎదుర్కోవాలి అనే ఒక వాదంతో ఏందనంటే తెలంగాణ అంతటా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ తెలంగాణ పదాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఇక్కడి ప్రజలందరినీ తమకు అనుకూలంగా మలుచుకొని మళ్ళీ ఏందనంటే ఆంధ్ర బూచి చూపించి మళ్ళీ మభ్యపెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కేసీఆర్ మీద రాతలు రాసినా, లేకపోతే ఇంకొకళ్ళ మీద రాతలు రాసినా, ఒక మీడియా రాసినా, ఒక టీవీ ఛానల్ రాసినా, అంత మాత్రాన రాసినంత మాత్రాన అవి తెలంగాణకు వ్యతిరేకంగానే రాసిండ్రు అనుకోవటానికి వీల్లేదు. అన్న వ్యక్తిగతమైన వ్యతిరేకతతోటి రాశారని అనుకోవాలి కానీ, దాన్ని ఇంకా ప్రాంతాలకు అంటగట్టి, ఈ ప్రజానికానికి అంటగట్టి, దీనివల్లనే ఇట్లా తిట్టాడు, ఇక్కడ వేరే ప్రాంతం కాబట్టి ఏ విధంగా అవమానం చేశారు అని ఈ విధంగా మాట్లాడటము అనేది సమస్యను పక్కదారులు పట్టించే కార్యక్రమమే. అట్లా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పత్రికలు వ్యక్తిగతంగా ఎంతోమందిని అంటే ఇవన్నీ వ్యక్తిగతంగా కొన్ని కులాల మీద దాడి జరుగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల మీద పెత్తనం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని పార్టీలు కొన్ని కులాలకే అనుకూలంగా ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఇదంతా నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియనే. కాబట్టి ఒక కేసీఆర్ మీదనే ఏదో కేటీఆర్ మీదనే ఏదో దాడి జరిగినట్టు వాళ్ళ కుటుంబాన్నే ఏదో చిత్రీకరించినట్టు కాదు. ఇది నిరంతరం జరుగుతున్న ఈ మీడియా చేసే పనే అది. అది ఆ 3 అగ్రకులాలకు సంబంధించినటువంటి మీడియా అంతా కూడా బడుగు బలహీన వర్గాలను ఎన్నోసార్లుగా అవమానం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వార్తలను రాయరు, వాళ్ళను లీడర్గా గుర్తించరు, వాళ్ళ మీటింగులే పట్టించుకోరు, వాళ్ళు మీటింగులు బహిరంగ సభలు పెట్టినా వార్తలే రాయరు. ఇవన్నీ కూడా అవమానాలే కదా. మేమేనడన్నా ఈ పార్టీ వీళ్ళకి సంబంధించినటువంటి కులానికి సంబంధించింది కాబట్టి బహిష్కరించాలి, దీన్ని వ్యతిరేకించాలి, మా మీద వ్యతిరేకత ఉంది, అవమానం చేసింది అని ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎన్నడన్నా ప్రొటెస్ట్ చేసి వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారా? అంటే మీ వరకు వస్తేనేమో మీకు అన్యాయం జరిగితే దాన్ని రాష్ట్రమంతా చిత్రీకరించి రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యగా దాన్ని చిత్రీకరిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగితేనేమో అసలు సమస్యనే కాదు, దాన్ని ఎవరు గుర్తించరు, దాన్ని పరిగణలోకే తీసుకోరు, దాని గురించి మాట్లాడరు. అంటే అగ్రకులాలకు అన్యాయం జరిగితే అది రాష్ట్ర ప్రజలందరికీ జరిగినట్టు, అగ్రకులాల మీద దాడి జరిగితే వాళ్ళని అవమానం చేస్తే, కుటుంబాలను అవమానం చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ జరిగినట్టుగా చిత్రీకరిస్తారు. అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే అది సమస్యనే కాదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటిది అని అంటే ఇవన్నీ ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయాయి. ఇప్పుడు తెలంగాణ పదం వాడటము అని అంటే మోసం చేయటమే. ఇప్పుడు వాడాల్సింది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు వాడాల్సింది ఏంటిది అని అంటే తెలంగాణ ఆంధ్ర అనే విభజన ప్రకారం ఈ రెండింటి మధ్యలో ఒక సంఘర్షణను సృష్టించటము అనేది అది పక్కదారులు పట్టించే క్రమం. ఈరోజు తెలంగాణలో మాట్లాడాల్సింది ఈక్వల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ గురించే మాట్లాడాలి. మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ఈరోజు తెలంగాణ అనే పదం వాడొద్దు. అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక జరగాల్సింది ఏంటిది అని అంటే పొలిటికల్ జస్టిసే జరగాలి. జై పొలిటికల్ జస్టిస్ అని నినాదం ఇవ్వాలి. ఇటువరకు జై తెలంగాణ అని ఏ విధంగా నినాదం ఇచ్చినామో ఇప్పుడు జై పొలిటికల్ జస్టిస్ అనే నినాదం ఇవ్వాలి. జై బహుజన్ అనే నినాదం ఇవ్వాలి. జై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదం ఇవ్వాలి. జై అంబేద్కర్ అనే నినాదం ఇవ్వాలి. జై పూలే, జై కాన్షీరామ్ అనే నినాదం ఇవ్వాలి. వీటి ఆధారంగా ఈక్వాలిటీని సాధించాలి మనం. గతంలో జై తెలంగాణ అని రాష్ట్రాన్ని ఎట్లనైతే సాధించుకోవటానికి మార్గం సుగమం ఏర్పడిందో ఇప్పుడు ఈ రాష్ట్రంలో మొత్తం ఏంటంటే జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రులు, ముఖ్యమంత్రుల పంపిణీ జరగాలి. కాబట్టి దాని గురించే మాట్లాడాలి. ఎవరైనా ఈ విషయం పొలిటికల్ జస్టిస్ గురించి మాట్లాడని ప్రతి పార్టీని బహిష్కరించాలి. జనాభా ప్రాతినిధ్యం ప్రకారము ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ జరగకుండా చేసిన ప్రతి ఒక్క పార్టీని మనం బహిష్కరించాలి, వ్యతిరేకించాలి, వాటిని ఎండగట్టాలి. అవి ఇక్కడ ఉండటానికే వీల్లేదు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలు ఇక్కడ బతకటానికే వీల్లేదు. వాటిని మూసేసుకోండి. డెమోక్రసీని మీరు కాపాడనప్పుడు మీరు పార్టీని మూసేసుకోవాలని చెప్పి పిలుపునివ్వాలి. వాటిని ఎండగట్టాలి, బహిష్కరించాలి. ఇప్పుడు జరగబోయేది రాజకీయ ఉద్యమమే, రాజకీయ సమానత్వమే జరగాలి. ఇవాళ బీసీలకు, ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా రిజర్వేషన్లు లేకపోవటం వల్ల వీళ్ళకు దక్కాల్సినవన్నీ శూద్ర అగ్రవర్ణాలే కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. వీళ్ళకు రాజకీయ రంగం మూసివేయబడింది.
ఇవాళ ముఖ్యమంత్రులుగా లేరు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా లేరు, అదేవిధంగా ఎంపీలుగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలలో ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, కాంట్రాక్టర్లు లేరు. బడ్జెట్ అంతా కొన్ని వర్గాలే పంపిణీ చేసుకొని అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సినటువంటి మార్పు పంపిణీ మొత్తం జనాభా ప్రాతినిధ్యం ప్రకారం మొత్తం ఏంటంటే టికెట్ల పంపిణీ జరగాలి, ఎమ్మెల్యే సీట్ల పంపిణీ జరగాలి, అసెంబ్లీలో సీట్ల పంపిణీ జరగాలి. దాని గురించి మాట్లాడితేనే ఇక్కడ పార్టీలు బతకాలి, ఇక్కడ ఉండాలి. ఆ విధంగా మాట్లాడినటువంటి పార్టీలు ఎవరన్నా వచ్చి బహిరంగ సభ పెట్టి తెలంగాణ అని లేకపోతే ఇంకోటని మభ్యపెడితే ఆ పార్టీలను బహిష్కరించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ ప్రతి పార్టీ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా జై పొలిటికల్ జస్టిస్ అనాలే. అదేవిధంగా బహుజనులకు నేను జనాభా ప్రాతినిధ్యం ప్రకారం టికెట్లు ఇస్తానని ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటించకపోతే ఆ పార్టీని బహిష్కరించాలి. ఆ పార్టీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. డెమోక్రసీని అమలు చేయనటువంటి పార్టీ ఈ తెలంగాణలో ఎందుకు ఉండాలి? డెమోక్రసీని అమలు చేయనటువంటి అన్ని వర్గాలకు అన్ని కులాలకు టికెట్లు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉండాలి? కాబట్టి అటువంటి పార్టీలను బహిష్కరించాలి అని చెప్పి పిలుపునివ్వాలి. గతంలో